సో మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా గోచారాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే వీళ్ళకి రాశిలోనే ఇప్పుడు ప్రస్తుతం ద్వితీయ భాగంలో వాళ్ళకి ఏలినాటి శని. ఎవరికి? మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగం. మొదటి భాగం అయిపోయింది. మొదటి భాగంలో బాగా ఊడ్ చేశారు వీళ్ళకి, అవన్నీ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పే ఈ సూచనలు పనికొస్తాయి. ఈ రాశి వాళ్ళకి చతుర్థ భావంలో గురువు కేంద్ర భావంలో ఉన్నప్పటికి కూడా శత్రుస్థానంలో ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఈ మీనరాశి వాళ్ళకి దశమాధిపతి కూడా గురువే. రాశ్యాధిపతి దశమాధిపతి కూడా గురువే. ఇది గోచారం వాళ్ళకి వ్యయంలో రాహు ఉంటాడు. సో వీళ్ళు ఆధ్యాత్మిక బలాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మనము ఎన్నో రకాల రీచువల్స్ మనము ఆధ్యాత్మిక పరమైనవి రీచువల్స్ గా మనము బయట ప్రపంచంలో చేస్తాం. ఎందుకు మీనరాశి వాళ్ళకి చెప్తున్నానంటే, మీనరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఒక డిటాచ్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. మనం ఏమని చెప్పచ్చు, ఒక ఊహాత్మకంగా ఒక చిత్రాన్ని నేను ఒకవేళ ఊహించుకుంటే వాళ్ళ గురించి ఒక సన్యాసి అని చెప్పచ్చు. సన్యాసి అనే వాళ్ళు కూడా వీళ్ళకి ఒక విచిత్రమైనటువంటి సన్యాసి లక్షణాలు ఉంటుంది. గమ్యం లేని బాటసారి అన్నమాట. వీళ్ళు జర్నీ నడుస్తూనే ఉంటది, కానీ వీళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు. దీన్ని మీరు వ్యవహారానికి అప్లై చేసి చూడండి. వీళ్ళు వ్యవహారంలో బతకలేరు మేడం. వ్యవహారంలో బతకలేరు, వ్యవహారాన్ని శాసించలేరు. రెండోది నాటకీయంగా ఉండలేరు, స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు నిర్బంధించి ఉంచితే ఉండలేరు. రెండోది అబద్ధాలు చెప్పి బతకలేరు. మీరు చెప్పండి, వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా గొప్పవాళ్ళు కదా, వ్యవహారికంగా కాదు, వ్యవహారికంగా బలహీనులు. గాట్ మై పాయింట్? ఇప్పుడు మీరు వ్యవహారికంగా కూడా మీరు మకర రాశి వాళ్ళలాగా పోటీతత్వం ఉండాలి, మీకు ప్రతిఘటించే లక్షణాలు ఉండాలి. కానీ లేదు, నేను అక్కడ వ్యవహారికంగా వచ్చేటప్పటికి నేను ఈ పని చేయలేను, నేను ఇది చేయలేను, ఇది నా మనస్తత్వానికి విరుద్ధం. ఆ లక్షణాన్ని ఏమనుకోవాలి మనం? దేన్ని? ఇప్పుడు ఏమి చేయలేము, వాళ్ళతో పోటీ పడలేము, ఇట్లాంటి ఏదైతే గుణం ఉందో వాళ్ళకి దాన్ని ఎలా చూడాలి? అసలు దాన్ని ఎలా చూడాలి అని కన్నా దాని వెనక మర్మం ఏంటో చెప్తాను. మర్మం మీకు వేళ్ళు ఏంటో చెప్తే అయిపోతుంది కదా, చెట్టు లక్షణం మీకు తెలిసిపోతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పేరు కోరుకుంటారు మేడం. మీరు కుటుంబంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మీ కింద వాళ్ళు కూడా మీరు అనుసరిస్తున్నటువంటి మార్గంలోనే వెళ్ళాలి. నేను మీకు ఎందుకు ఈ మతపరమైనటువంటి దేశాల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? వాళ్ళ కుటుంబంలో వీళ్ళ యొక్క ఛాందస్స భావాల వల్ల వాళ్ళ జనరేషన్స్ ఏమవుతున్నాయి? వాళ్ళ ఇంట్లో ఐఫోన్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, ల్యాప్టాప్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, సైంటిఫిక్ పర్సెప్షన్ ఉండదు. ఇవన్నిటి వెనక ఎవరున్నారు? ఈ యొక్క ప్రతిఘటించేటువంటి సమాజాన్ని ప్రశ్నించలేనటువంటి, ప్రతిఘటించలేనటువంటి సమాజం ఎందుకుంది? బికాస్ ఐ వాంట్ టు బి హానర్డ్ విత్ మై బిలీఫ్.